కొంతమంది ప్రపంచంలో నా జీవితం అంతా వ్యర్థమైపోయిందంటూ ఫేస్ లీటర్ కొంతమంది ముఖంలో జాబ్ కళ భయంకరంగా ఒట్టిపడుతుంది. సో సోది లేకుండా 20 నిమిషాల్లో ముగిస్తా. సోది వినడానికి మీకు టైం అయినా చెప్పే టైం ఓపిక నాకు లేదండి. 20 నిమిషాల్లో మీకు 20 గంటల క్లారిటీ వస్తుంది. 20 అవర్స్ టైం సేవ్ చేస్తాను అనమాట. ఎందుకనేది నువ్వు ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత నువ్వే చెప్తావు. సో ఇందులో ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చేయొద్దండి. ఎస్జిటికి ఓకే, స్కూల్ అసిస్టెంట్కి వెళ్తామన్న వాళ్ళు చెయ్యి ఎత్తకండి, మిగతా వాళ్ళు వాళ్ళే, టైం వేస్ట్, రైట్. సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఎస్జిటి కమ్ స్కూల్ అసిస్టెంట్ రెండు వెళ్ళాలనుకుంటున్నామన్న వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, నైస్, మీరు బెటర్ అండి. సో టెట్ కోసం మాత్రమే ఈరోజు వచ్చాము సార్, మాకు గురుకుల వద్దు ఏదొద్దు, టెట్ ఫస్ట్ బయటపడితే చాలన్న వాళ్ళు చేయొద్దండి. అందరూ అదే ఉంటారు, రైట్. సో పాయింట్ 1 బాగా వినండి. 20 నిమిషాలు పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా వింటే మీరు ఏదైతే అనుకుంటూ వచ్చారో ఆ అంశాలన్నీ నెరవేరుతాయి. పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా 20 మినిట్స్ మిడిల్లో వెళ్ళకుండా మ్యాక్సిమం 20 మినిట్స్ ప్రపంచాన్ని మర్చిపోయి నా క్లాస్ వింటే నీకు 100% క్లారిటీ వస్తుంది. నువ్వు దేనికోసం వచ్చావు అనేది డెమో అనేది క్లారిటీ వస్తుంది. ఇప్పటిదాకా చెప్పింది ఓన్లీ సిలబసే, సబ్జెక్ట్స్ కాదండి. సిలబస్ ఏముంటుంది ఏం కథ అని చెప్పింది సార్, ఇంకా సిలబస్ అనేది సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఫ్యాకల్టీ అంతా 20 మినిట్సే చెప్తారు, ఎక్కువ చెప్పారు. డెమో అనేది 5 అవర్స్ ఉంటుంది మ్యాక్సిమం. ఇది ఫ్రీ డెమోనా డబుల్ డెమోనా మేడం? ఫ్రీయా డబ్బులు సార్ దీనికి? ఎస్ ఫ్రీ. కాబట్టి మ్యాక్సిమం ఇదే డెమో బయట చెప్తే డబ్బులు తీసుకుంటారు ఫ్యాకల్టీ, ఇక్కడ ఫ్రీ కాబట్టి ప్రశాంతంగా మీ లైఫ్కు సెట్ చేసే డెమో కాబట్టి బాగా వినండి. సో పాయింట్ 1 ఏంటంటే 2 పాయింట్స్ ఫస్ట్ చెప్తా, సబ్జెక్ట్లోకి వెళ్తాను. 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీలో ఉన్నటువంటి ఆలోచన ఒకటే, సమయం తక్కువ ఉంది సార్, ఎగ్జామ్ ఏమో వాడు తొందర పెట్టేసిండు, 2 నెలలే టైం ఉంది, 70 డేసే ఉంది, అసలు టెట్ క్వాలిఫై అవుతానా అనేటువంటి క్వశ్చన్ ఫస్ట్ పాయింట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. నాకు అందరూ కాల్ చేస్తూ ఉన్నారు, మెసేజ్ పెడతా ఉన్నారు, సార్ అసలు టైం సరిపోతా సార్, టెట్ వేసాడు, నోటిఫికేషన్ వేసాడు, జూన్లో ఎగ్జామ్ అంటున్నారు, సమయం 2 మంత్స్ ఉంది, అసలు కోచింగ్ తీసుకుంటే సక్సెస్ అవుతామా అనేటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీలో ఉండొచ్చు. ఒకటేనండి, ఒక్కటే స్మాల్ కాన్సెప్ట్ చెప్తా, బాగా వినండి. ఈ నిమిషం డెమో అయిపోయినప్పటి నుంచి కూడా ఒక ర్యాంకర్గా, టాప్ 10 ర్యాంకర్గా, నార్మల్ పర్సన్ కాదు, టాప్ 10 ర్యాంకర్గా 200 పైన బ్యాచెస్ చెప్పిన ఎక్స్పీరియన్స్తో, మీ చిన్న బ్యాచ్ ఇప్పుడు 2000 మంది కూడా చెప్పా, 3000 మంది కూడా చెప్పా బ్యాచ్, సందర్భం వచ్చినప్పుడు టైం వచ్చింది అట్లా. సో 200+ బ్యాచ్ చెప్పిన ఎక్స్పీరియన్స్తో, వేల బుక్ చదివినటువంటి ఒక అనుభవంతో చెప్తున్నాను. ఈరోజు వదిలిపెట్టండి, రేపటి నుంచి స్టార్ట్ చేసిన, రేపు మార్నింగ్ తెల్లవారుజామున ప్రాంతకాలంన 5 o'clock నుంచి కోచింగ్తో స్టార్ట్ చేసిన, నువ్వు అప్ టు డిఎస్ వరకు కరెక్ట్గా ప్రిపరేషన్ కొనసాగిస్తే టాప్ 10లో ఉంటావు. ఇంతకుమించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటే క్లారిటీ ఇస్తున్నా, రేపు మార్నింగ్ 5 o'clock నీ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి విత్ కోచింగ్ క్లాసెస్ వింటూ కూడా అప్ టు డిఎస్ వరకు అదే టెంపో కనుక కంటిన్యూ చేస్తే నువ్వు ఖచ్చితంగా నీ సబ్జెక్ట్లో టాప్ 10 ర్యాంకర్గా ఉంటావు, నో డౌట్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందనుకుంటా, నేను ర్యాంకర్గా చెప్తున్నా. రెండవ పాయింట్ ఏంటంటే, అసలు జనరల్గా మనకి జరిగేటువంటి ఆలోచన ఏంటంటే, ఒక పాంప్లెంట్ ఇచ్చింటారు కదా, ఉన్నట్టుంది. ఈ పాంప్లెంట్ చూడండి, అందరూ కూడా ఇవి ఇచ్చారు అందరికీ. ఇవ్వకపోతే పర్లేదు, ఇవ్వకపోతే పెట్టలేదు, ఇస్తే మళ్ళీ చూసుకుంటూ కూర్చుంటాం. ప్రిపరేషన్ స్టార్ట్ అయిందంటే జనరల్గా మ్యాక్సిమం 90% మెంబర్స్కి ఒక 2 రోజులు బాగా చదువుతాడు, 3వ రోజు కూడా బాగా చదువుతాడు, 4వ రోజు స్టార్ట్ అవుతుంది, వాయబ్బా 4 లక్షల మంది ఉన్నారట డిఎస్సికి, నా ముఖానికి ఏం జాబ్ వస్తుంది, వచ్చి టెట్కి టైం లేకపోయా, డిఎస్సికి రాకపోయా, ఇదేనండి ఫస్ట్ ఆలోచన. వాడేదో సైకాలజీ ఇంగ్లీషు తెలుగు పట్టుకుంటాడు, ఫస్ట్ 2 రోజులు బాగా చదువుతాడు, ఇక 3వ రోజు స్టార్ట్ అవుతుంది మైండ్లో అడ్డమైన ఆలోచనలు అన్నీ కూడా, నాకేమొస్తుంది. ఫస్ట్ ఇది తీసేయండి మేడం, నీకే వస్తుంది, నీకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది? రాసే వాళ్ళకి కాకపోతే జాబు రాయని వాళ్ళకి వస్తుందా మేడం? మీరు డిఎస్సి రాస్తారు కదా, రాసే వాళ్ళకి జాబ్ వస్తుంది కదా. సో దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. డిఎస్సిలో 4 లక్షల మంది రాయని, 5 లక్షల మంది రాయని, 10 లక్షల మంది రాయని, అసలు ఎంతమంది అన్నా ఉండని, ఒకటి గుర్తుపెట్టుకోండి, కాన్ఫిడెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కోచింగ్ సెంటర్ కాదు, ఆ సిలబస్ కాదు, నా క్లాసెస్ కూడా కాదండి. ఫస్ట్ ఈ 2 పాయింట్స్, స్ట్రెస్ తగ్గించుకోండి, ఒత్తిడి తగ్గించండి. ఎంత స్ట్రెస్ ఎక్కువ అవుతుందో అంత కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిపోతుంది. సింపుల్ లాజిక్ అండి. మా ఫ్రెండ్ డిఎస్సిలో 1 year ప్రిపేర్ అయ్యాడు, బాగా టెన్షన్ పడేది, పొద్దున్న నుంచి సాయంకాలం ప్రిపేర్ అయ్యేది, రాత్రిపూట చదివేది, నేను అట్లా పడకపోయేది. 8 hours బాగా నిద్రపోయేది, మిగతా 16 గంటలు భయంకరంగా ప్లాన్ చేసుకునేది, 12 to 14 hours.
స్ట్రెస్ అనేది ఫస్ట్ తగ్గించుకోండి, సిలబస్ కాదు, దానికన్నా ముందు స్ట్రెస్ తగ్గించుకొని ఎంత టైం ఉన్నప్పటికీ కూడా ఆ ఉన్న టైం బట్టి ప్రణాళిక ప్రకారం వెళ్తే 100కు 1000% సక్సెస్ అవుతాం. రెండవది కాన్ఫిడెంట్. నీ ఫేస్లో కానీ నీ మూమెంట్స్లో కానీ నీ యొక్క ఎక్స్ప్రెషన్స్లో కానీ విత్ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఒక హై స్టేజ్లో ఉండాలి. భయంతో మనం ఏదైతే పని చేస్తామో సగం అయిపోయినట్టే. ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళిన తర్వాత మంచి ట్రీట్మెంట్ తీసుకున్నాక నేను ఫస్ట్ క్లాస్ ఇదే చెప్తాను ప్రతి డెమోలో కూడా, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్. ట్రీట్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయాక డాక్టర్ దగ్గరికి పేషెంట్ కూర్చున్నాక పేషెంట్తో డాక్టర్ ట్యాబ్లెట్స్ రాసించి నీ బీపీ షుగర్ లెవెల్ అంతా కంట్రోల్ అయిపోయిందమ్మా, నువ్వు ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో హ్యాపీగా రిలాక్స్ అయిపోతావు, ఏ ప్రాబ్లం లేదంటే ఖచ్చితంగా వాడు 2 డేస్లో సెట్ అయిపోతాడు 100%. అదే డాక్టర్ దగ్గర పేషెంట్ కూర్చున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాక ట్యాబ్లెట్ రాసించిన తర్వాత భయంకరమైన చావుకాల కనిపించింది నీలో. నాకు తెలిసి నువ్వు 1 వీక్ కన్నా ఎక్కువ బతకలేవు అంటే వాడు కంపల్సరీగా 1 డేలోనే పోవచ్చు, ఇంకా హార్ట్ అటాక్ ఉన్నాడు 1 అవర్లో పోవచ్చు, ఇంకా అస్సలేనోడు అంటే అప్పుడే పోతాడు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫస్ట్ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది హై స్టేజ్లో ఉండే విధంగా ట్రై చేయండి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అదే చెప్పిన, రేపు పొద్దుగాల 5 గంటల నుంచి నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా నువ్వు అప్ టు డిఎస్ వరకు ఆ టెంపోతో కనుక కొనసాగితే టాప్ 10 ర్యాంక్లో ఉంటావు. ఉండకపోతే నా దగ్గరకు వచ్చి ఎందుకు ఉండలేదు చెప్తా కారణం. ఎస్, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇకపోతే టెట్ కమ్ డిఎస్లో లాస్ట్ 1 మినిట్ తర్వాత నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను. టెట్టే ప్రిపేర్ కండి, నో గురుకుల, నో డిఎస్సి, ఏది వద్దండి. అవి ఇప్పుడు ఏం పడలేదు, ఇంకా పడలేదు, టైం పడుతుంది. అది అస్సలేదు కాబట్టి టైం తీసుకుంటుంది. ఫస్ట్ మనం ముందున్న టార్గెట్ టెట్. మళ్ళీ దీంట్లో తలకాయ నొప్పి, సార్ టెట్ ఉంది కానీ మరి పేపర్ 1 పేపర్ 2 సార్, ఇదో పెద్ద హెడేక్. ఇదే కాల్స్ అండి. వాడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మానేసి స్కూల్ లెసన్ చదవాలా సార్, పేపర్ 1 చదవాలా, ఓ పక్క ఎస్ఐలు, ఓ పక్క కానిస్టేబుల్, ఒక పక్క గ్రూప్స్. వాడు వేసేవాడు అట్లే ఉన్నాడు. సరిగా ప్రతి ఇయర్ ఒక నోటిఫికేషన్ వేస్తే బాగుంటుండే, ఒకటేసారి పెంట తెచ్చి ముందు పెట్టే. లాస్ట్ 4 ఇయర్స్ ఖాళీగా ఉండి సడన్గా వేసేసరికి మనం ఫస్ట్ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఇంకా 100 ఐటమ్స్ కనిపిస్తాయండి. ఏం తింటారు మీరు? ఏమి తినరు, ఒక ఐస్ క్రీమ్ తినొస్తాం. లైక్ ఇట్లానే ఉంటుంది. అందుకని అట్లాంటి మూమెంట్స్లో మనం ఏం చేయాలంటే బాండవాళ్ళు ఫస్ట్ ఏ నోటిఫికేషన్ అయినా పడని సార్, ప్రతి నోటిఫికేషన్కి గ్యాప్ ఉంటుందండి. ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ తర్వాతనే వేస్తారు తప్ప అన్ని నోటిఫికేషన్స్ వేసే ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా చాలా తెలివైంది, జాగ్రత్తగానే వేస్తుంది. సో ఒకటేనండి, ప్రజెంట్గా 2.5 months టెట్ మీదనే ఫోకస్ పెట్టండి. పేపర్ 1 తీసుకున్నా పేపర్ 2 తీసుకున్నా 70% రెండిటికి ఈక్వల్లే. తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ పేపర్ 1లో ఉంటుంది, పేపర్ 2లో ఉంటుంది. అయిపోయింది, 90 మార్కులు అక్కడే అయిపోయినాయి భయ్. తెలుగులో 30, సైకాలజీలో 30, ఇంగ్లీష్లో 30, మొత్తం ఎన్ని మేడం? అయిపోయాయి. పేపర్ 2 కూడా కదే 90 మార్క్స్ అయిపోయాయి. అంటే క్వాలిఫై అయిపోయినావు నువ్వు. ఇక పేపర్ 1లో క్వాలిఫై అయిపోయినావు, పేపర్ 2లో క్వాలిఫై అయిపోయినావు. మరి మిగతా 60 మార్క్స్ సంగతి ఏంటి? ఏమీ లేదు. మ్యాథ్స్ వాళ్ళకి ఎట్లా మ్యాథ్స్ ఇందులో ఉంటుంది అందులో ఉంటుంది కదా. మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఇక్కడ మ్యాథ్స్ ఉంటుంది, అక్కడ మ్యాథ్స్. సోషల్ వాళ్ళకి ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అంటే ఇంకొక 10 నుంచి 20 మార్కులు, 25 మార్కులు, 30 మార్కులు కూడా బ్యాలెన్స్ అయిపోతున్నాయి. అంటే టోటల్గా 110 మార్కుల దాకా రెండు కూడా సేమ్ సిలబసే కనిపిస్తున్నాయి ఎక్కువ శాతం మందికి. అంటే పేపర్ 1 ప్రిపేర్ అయినా పేపర్ 2 ప్రిపేర్ అయినా దాదాపు నువ్వు సెంచరీ కొట్టొచ్చు. సో నీకు నచ్చిన పేపరు ఏదైతే ఉంటుందో అదే తీసుకో. మ్యాక్సిమం నా గెస్ ప్రకారం చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, ఎస్జిటి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేయకుండా దానికి వెళ్ళడం బెటర్. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ ఎక్కువ ఉంటే ఆ టైం చూడండి, ఇప్పుడు ఏం పట్టించుకోకండి. ఇప్పుడు ఏది ప్రిపేర్ అవుతారో సెకండరీ. అది నోటిఫికేషన్ పడ్డాక ఎక్కడైతే పోస్టులు ఎక్కువ ఉంటాయో అక్కడ మీరు వెళ్తారు. మీ తెలివైన వాళ్ళు కూడా నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే వెళ్తారు. బట్ ప్రజెంట్ పేపర్ 1 పేపర్ 2 ఫుల్ ఫోకస్ పెట్టండి. రెండిట్లో కూడా 100 మార్కులు తెచ్చుకోవచ్చు. ఒకటి ప్రిపేర్ అయితే ఇంకోటి బంపర్ ఆఫర్. మిగతా కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ట్రాగా చూసుకుంటే సరిపోతుంది. బట్ ఒకదాని మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టండి. దిస్ ఈజ్ క్లియర్. అండ్ రెండవది తెలుగులో 30 మార్కులు అండి. తెలుగులో 30 మార్కులకి 25+, సైకాలజీలో 30 మార్కులకి 25+, అండ్ రిమైనింగ్ ఏంటది ఇంగ్లీష్లో 25+, మొత్తం ఎంత అవుతాయండి? 75 మార్కులు. 75 మార్కులు వచ్చేసినాయి. ఇక్కడ కంటెంట్లో 60కి ఒక 40 వేసుకో, ఎంత అవుతాయి? 125. అంటే ఈ స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. టెట్లో క్వాలిఫై కావడం అనే ముచ్చట పక్కన పెట్టండి ఫస్ట్. అది ఎవరైనా అవుతారు, ఏ సబ్జెక్ట్ వలన కావచ్చు, దానికి ప్లాన్ ఉన్న తర్వాత చెప్తా. ఈ స్కోర్ కనుక నువ్వు రీచ్ అయితే
అంటే 125 అట్లీస్ట్ 110 లాస్ట్గా. అది కనుక రీచ్ అయితే ఏంటి లాభం అంటే ఏమి లాభం లేదండి. ఫస్ట్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది, లాభం పక్కన మార్కులు పక్కన పెట్టు. నీలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనతాభావం తగ్గి ఎస్ నేను టెట్లో 110 తెచ్చుకోగలిగాను, నాకు డిఎస్లో జాబ్ ఈజీగా వస్తుందనే ఒక నమ్మకం అనేది ఒక స్టేజ్ దాటి వెళ్తుందండి. అదే టెట్లో లో స్కోర్ వచ్చేసరికి అరే నాకు టెట్లో తక్కువ వచ్చినాయి కానీ ఒక ఫీలింగ్తో జరగబోయేటువంటి సబ్జెక్ట్స్ పైన ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. సింపుల్ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో 4 బిట్లు రాంగ్ చేస్తున్నట్టు 5వ బిట్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. ఇండియా 3 వికెట్లు పోయిందంటే 4వ వికెట్ పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి టెట్లో మంచి స్కోర్ అట్లీస్ట్ 110 వరకైనా లాగండి. కొంతమంది 90 మార్క్స్ వచ్చినా సరే నేను క్వాలిఫై అయిపోయినా ఇంకా టెట్ అవసరం లేదనుకుంటారు. 116 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా రామయ్యలో కోచింగ్ తీసుకుంటున్నారు. టెట్లో 116 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఒక 10% ఉన్నారు రామయ్యలో, వాళ్ళు ఇంకా కోచింగ్ తీసుకుంటారు. వాళ్ళ టార్గెట్ 125 కావాలంటే వాళ్ళకి తగ్గేది అంటారు. 130 కూడా ట్రై చేస్తారు కొంతమంది. కాబట్టి టెట్లో వెయిటేజ్ పెంచుకునే ప్రయత్నం చేయండి. టెట్ క్వాలిఫై అయ్యే ప్రయత్నం అసలు చేయకండి, నాకు నచ్చదు. నేను టెట్ క్వాలిఫై అయితే చాలు, వద్దు. ఎందుకు క్వాలిఫై? నేను ఇదే లాజిక్ ప్రకారం చెప్తే తెలుగులో 25+ వస్తాయి నా క్లాసులో, అంతేగా. నాకు వర్ణమాల ఒకటి చాలు. నాకు తెలుగులో 25+ కావాలంటే నాకు ఏమొద్దు భయ్, నాకు అలా వస్తాయా లేవా అని అడుగుతా ఫస్ట్. అవి వస్తే దాన్ని నేను చూసుకుంటా, నేను వేరే ఎక్కువ వస్తే కూడా తలగాయండి. సైకాలజీ 25+, సార్ కూడా ఎక్సలెంట్గా చెప్తారు సైకాలజీ. ఇంగ్లీష్ మదర్ టంగ్, మాతృభాష, అది ఎంత చదివినా పాపం ఎంత మంచి ఎఫెక్టివ్ ఫ్యాకల్టీ చెప్పినా కూడా ఫ్యాకల్టీ రాంగ్ ఉండదండి, మన ప్రిపరేషన్లో తప్పు ఉంటుంది. మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు మన దగ్గర. 20 వేసుకో, 20 వద్దు, ఎక్కువ వద్దు. ఎన్ని అయిపోయినాయి భయ్? 70 అయిపోయినాయండి, వచ్చేసినాయి 70. ఇంకా మిగతా కంటెంట్లో 60కి 20 రావా? 20 అంత పాపాత్ములమా మనం? అరే బుట్టిగా రాసిన 12 వస్తాయి సార్ 60కి. నువ్వు అన్ని ఏళ్ళు పెట్టినా 12 వస్తాయి కదా. అందులో నీది మ్యాథ్స్ సైన్స్ ఉంటుంది కదా, సబ్జెక్ట్ చదువుతుంటావు కదా. 12 వస్తాయి, పక్కన వాడో వీడో 2 బిట్లు అడుగుకున్నామంటే అయిపోయాయి కదా. ఎందుకు టెన్షన్ పడతారు? అంటే ఇది నేను మిమ్మల్ని ఈజీ అని చెప్పట్లేదు, ఈ రకమైన మైండ్ సెట్ చేసుకోవాలా సార్. అంటే మెమరీని ఒక బర్డెన్ తగ్గించుకోవాలి. దీనిలో ఉన్నటువంటి పెంటను తొలగించి భారాన్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఇదే జరుగుతుంది. ఇది జరిగిందండి, ఇది జరుగుతుంది. కాబట్టి టెట్లో క్వాలిఫై అనేటువంటి పాయింట్స్ పక్కన పెట్టేసి టెట్లో వెయిటేజ్ మీద ట్రై చేయండి. జాబ్ కొట్టడం అనేది పక్కన పెట్టి జాబ్లో ర్యాంక్ కొట్టే ప్రయత్నంలో ఉండండి అని ప్రతి బ్యాచ్లో చెప్తూ ఉంటా. ఇకపోతే తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన దాంట్లో చాలామందిలో ఉన్నటువంటి మైనస్, మీరనే కాదు మేడం, అందరూ అంతే. సైకాలజీ కష్టమని పోతాయి మార్కులు, ఇంగ్లీష్ అర్థం కాకపోతాయి, తెలుగు ఈజీ అని పోతాయి. మొత్తం మీద 3 అవుతాయి. మనలో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ఇది భయంకరమైన కష్టం, రావురా వాయ, ఇది అర్థం కాక వాయ, ఇది ఈజీ అని వాయ. అసలు ఏ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి? 3 ఏది దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మేడం? సైకాలజీకి ఇవ్వాలా, తెలుగుకి ఇవ్వాలా, ఇంగ్లీష్కి ఇవ్వాలా, కంటెంట్కి ఇవ్వాలా? అన్ని సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మనకు ఏదైతే కష్టంగా ఉంటుందో, ఎక్కువ స్కోరింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. కంటెంట్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సైకాలజీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తెలుగుకి ఇవ్వాలి, ఇంగ్లీష్కి ఇవ్వాలి. ఆల్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ అండి. ప్రతి సబ్జెక్ట్ కూడా కీలకమైనదే. ప్రతి సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ అట్ ది సేమ్ ఏ సబ్జెక్ట్లో అయితే నీకు స్కోర్ ఎక్కువ అవకాశం ఉందో, ఏ సబ్జెక్ట్ అయితే నీకు కష్టంగా ఉందో ఆ రెండింటిని ఎక్కువ బ్యాలెన్స్ చేయాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇకపోతే తెలుగు సబ్జెక్ట్ని కనుక మనం ఒకవేళ పరిశీలిస్తే రెగ్యులర్గా అడిగే ప్రశ్నలు, ఉత్పలమాల గణాలు ఏంటి? ఉత్పలమాల గణాలు ఏంటండి? సూపర్. చంపకమాల గణాలు ఏంటి? శార్దూలంలోని యతిస్థానం ఎంత? ఇది కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది కొంతమంది. శార్దూలంలో యతిస్థానము 13, మత్తేబంలోని అక్షరాల సంఖ్య 20. అలాగే చంపకమాలలోని గణాలు నజబజ జజర. ఇలాంటి క్వశ్చన్లు అడగారు. అయిపోయింది ఇక. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము అది బచ్పన్ నుంచి చూస్తున్నామండి. 8వ తరగతిలో ఉన్నాయి, 9లో ఉన్నాయి, 10లో ఉన్నాయి. ఈ క్వశ్చన్ని మీరు ఆశించకండి. ఎందుకు ఆశించొద్దు సార్ అంటే, ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న నేను ఏం చేస్తానంటే ఒక 5 ఏళ్ల ముందు ఆలోచిస్తూ ఉంటా. నా కాన్సెప్ట్స్ అంతా కూడా ఇప్పుడు గురించి కాదు, లైఫ్ 5 years ఫ్రంట్ ఆలోచిస్తూ ఉంటా. దట్స్ మై కాన్సెప్ట్. అలాగే ఉంటాను కూడా. బట్ ఇక్కడ చూడండి, కంప్లీట్ రేపు జరగబోయేటువంటి కాంపిటీషన్ తట్టుకోవాలంటే అంతమందిని కాదని రావాలంటే పేపర్ ఇచ్చేవాడు కూడా నామ్స్ అనేవి మారిపోతాయి. అప్లికేషన్ మెథడ్లో ఇవ్వండి, కొంచెం టఫ్గా ఇవ్వండి అనేటువంటి ఆలోచన వస్తుంది అందరికీ. దాదాపు మీరే కాదు, ఏ ఎవరికైనా కూడా పేపర్ అనేది కొంచెం స్టాండర్డ్ పెంచే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. నో డౌట్, ఇది మాత్రం పక్కా ఫిక్స్ అవ్వండి. పేపర్ అయితే ఈజీగా ఉండే అవకాశం అయితే ఉండదు.
అట్లని భయంకరమైనటువంటి టార్గెట్లో ఏ కూడా ఉండదు, మీడియం ఎబో ఉంటుంది. బట్ కన్ఫ్యూజ్ చేస్తారు. ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తారు సార్ అంటే, ప్రశ్న అడుగుతా ఆన్సర్ కరెక్ట్ చెప్పండి. ముత్యాల సరాలు అనేటువంటి గేయంలో 4వ పాదంలో ఎన్ని మాత్రల వరకు ఉండవచ్చు అనే క్వశ్చన్ అడుగుతారండి. ముత్యాల సరాలు అనేటువంటి గేయంలో 4వ పాదంలో ఎన్ని మాత్రల వరకు ఉండవచ్చు చెప్పండి ఆన్సరు. ఏమో సార్ ముత్యాల సరాలు ఇప్పుడు వింటున్నా, మాకు ఉత్పమాలు అడుగుతాం కానీ ఇవ్వడితే నేనేం చెప్తా సార్ చెప్పండి. అయిపోయా. ఎస్ ఆన్సరే వస్తలేదు, ఇంకా ఆప్షన్ చెప్పాలా? పోనీ ఆప్షన్ చెప్పమంటారా? అది అవసరం కదా మనకి, ఇంపార్టెంట్. ముత్యాల సరాలు అనే గేమ్లో 4వ పాదంలో ఎన్ని మాత్రల వరకు ఉండవచ్చు? ఆప్షన్ ఏ వినండి, 7 లేదా 14 మాత్రలు. ఆప్షన్ బి 7 మరియు 14 మాత్రలు. ఆప్షన్ సి 7 నుంచి 14 వరకు. ఆప్షన్ 7, 14 మాత్రలు మాత్రమే అంటాడు. మీరు ఇప్పుడిప్పుడే ఇటు అంటున్నట్టు ఆ బిట్టు పోయినట్టు. సో మ్యాక్సిమం మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయండి. ఇంకొకటి, ప్రశ్నల విధానం 2 రకాలుగా ఉంటుందండి. మనకి ఆన్సర్ తెలియడం ఒక ఎత్తు అయితే, తెలిసిన ఆన్సర్ని కన్ఫ్యూజ్ చేయడం మరొక ఎత్తు. పాయింట్ బాగా వినండి. కొంతమందికి ఆన్సర్ తెలిసి ఉండొచ్చు, యాక్చువల్ ఆన్సర్ చెప్తా వినండి, టైం లేదు కాబట్టి చెప్పేస్తున్నాం, మీకు టైం ఇస్తే ఇంకొక అర్ధగంట పడేటట్టుంది. ముత్యాల సరాలు అనేటువంటి గేయములో 4వ పాదంలో 7 నుంచి 14 మాత్రల వరకు ఉంటాయి. ఎన్ని మాత్రలు మేడం? 7 నుంచి 14 మాత్రల వరకు ఉంటాయి అనేది ఆన్సర్ కదా. ఇది కూడా తెలుసు కొంతమందికి. అది తెలిసినప్పటికీ కూడా రాంగ్ పోయే అవకాశం ఉంది. ఏం సార్ అది తెలిసేందుకు రాంగ్ పోతుంది సార్, నాకు మైండ్లో ఉంటుంది కదా అనుకుంటాం, అది భ్రమ. ఆడికి వెళ్ళాక ఆప్షన్స్ వినండి. ఆప్షన్ ఏ ఎలా ఉంటుందంటే 7 లేదా 14 మాత్రలు. ఆప్షన్ బి 7 మరియు 14 మాత్రలు. ఆప్షన్ సి 7, 14 మాత్రలు మాత్రమే. ఆప్షన్ డి 7 నుంచి 14 వరకని ఈ విధంగా ఇస్తారండి. ఇక నువ్వు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హడావిడి, ఓ టెన్షను, ఆ కథ వేర్లేండి. ఇంక అయిపోయి నీకు తెలిసిన ఆన్సర్ ఇది. కానీ తెలిసిన ఆన్సర్ వేసరికి అరే 7, 14 7 మరి అయిపోయాయి కదా. బిట్టు డైలమా ఉంటే పట్టు, నో డౌటు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సైకాలజీ కానీ సార్, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ బిట్టు అటు ఇటు ఉందంటే 95% అవుటే కానీ దాంట్లో డౌటే లేదు. కాబట్టి సబ్జెక్ట్ని మ్యాక్సిమం కాన్ఫిడెంట్ లెవెల్గా కమాండింగ్గా ప్రిపేర్ అవ్వాలండి. ఆ బిట్టు చేయాలంటే ముత్యాల సరాలు మొత్తం మైండ్లో తిరిగిపోవాలి. ముత్యాల సరాలు అనేది ఒక ప్రత్యేకమైన ఛందస్సు, అది మాత్రా ఛందస్సు. దాని కర్త గురుజడ వెంకటప్పారావు. 4 పాదాలు ఉంటాయి. మొదటి 3 పాదాలు 14 మాత్రలు ఉంటాయి. 4వ పాదంలో 7 నుంచి 14 మాత్రల వరకు ఉంటాయి. మిశ్రగతిలో నడిచిన పద్యమే ముత్యాల సరాలు అనేటువంటి మ్యాటర్ అనేది ఫింగర్ మీద తిప్పే స్థాయిలో ఉండగలిగితే ఆటోమేటిక్గా వితిన్ 2 or 3 సెకండ్స్లో పడిపోతుంది బిట్టు, నో డౌట్. ఒక ప్రశ్న చదివినప్పుడే వితౌట్ ఆప్షన్స్ ఆన్సర్స్ రావాలండి. వితౌట్ ఆప్షన్స్ ఆన్సర్ చేయగలిగితే అప్పుడు నువ్వు జాబ్ కొట్టగలుగుతావు. 3 ఆప్షన్స్ ఉంటాయండి. ప్రతి డెమోలో అడుగుతాం మేడం నేను. జాబు కొడితే బాగుంటుంది, జాబు కొట్టాలి, జాబు కొట్టాల్సిందే. ఏది మీది ఆప్షన్? జాబు కొడితే బాగుంటుంది సార్ అని వచ్చినాం, జాబు కొట్టాలి సార్ అని వచ్చినాం, జాబు కొట్టాల్సిందే అని వచ్చినాం అన్న వాళ్ళు ఎవరండి? ఏ ఆప్షన్? అందరూ అదే అంటారండి. ప్రపంచంలో 4 లక్షల మంది కూడా జాబ్ కొట్టాల్సిందే, అది దానికోసం కదా సార్. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబ్ కొట్టాల్సిందంటే దానికి ప్రాణం పెట్టాల్సిందని నేను చెప్తా. నువ్వు జాబ్ కొట్టాల్సిందంటే దానికి ప్రాణం పెట్టాల్సిందే. అంటే ప్రాణం పెట్టాల్సిందంటే సబ్జెక్ట్లో ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని చదవాలండి. సో కందపద్యంలో బేసిగనం ఏమై ఉండకూడదు అంటారు క్వశ్చన్. కందపద్యంలో ఏ గణాలు వస్తాయని అడుగుతారు. కందపద్యంలో ఏ గణాలు వస్తాయి సార్? నాకు క్వశ్చన్ అడిగిన తర్వాత అర సెకండ్లో ఆన్సర్ కావాలి, అర్ధగంటకు ఆన్సర్ కాదు. ఆప్షన్స్ అడగొద్దు. నాకు నచ్చింది 2 ప్రశ్న అడిగిన అర సెకండ్కి ఆన్సర్ చెప్పినవా లేదా అనేది పాయింట్. ఆప్షన్స్ లేకుండా చెప్పినవా లేదా అనే పాయింట్. ఒక్కటే సార్, సక్సెస్కి ఒకటే మార్గం. పక్క ఫ్రెండ్ ఏదైనా సబ్జెక్ట్లో క్వశ్చన్ అడిగినప్పుడు అర సెకండ్లో వితౌట్ ఆప్షన్ చెప్పగలిగావంటే నువ్వు అయిపోయినట్టుగా. డిఎస్లో నీకు ఖచ్చితంగా పోస్ట్ ఉన్నట్టే. పోస్ట్ కాదు, ర్యాంకే ఉంటుంది. కందపద్యంలో వచ్చే గణాలు నల్ల గగ భజస అనే గణాలు వస్తాయి. కందపద్యంలో బేసిగనం ఏమై ఉండకూడదు అని అడుగుతాడు. బేసిగనం ఏమై ఉండకూడదు? జగనం ఉండకూడదు. చతుర్మాత్ర గణాలతో కూడిన పద్యం ఏంటి అని అడుగుతాడు. కందపద్యం అంటే క్వశ్చన్స్ అనేవి కందము, ఆట వెలది, తేటగీతి, సీసలు అడిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఒక కందపద్యంలో ఉన్నటువంటి బిట్టు చేయాలంటే కందపద్యాన్ని పూర్తిగా నమిలి తినాలి. నమిలి తినాలంటే ఎట్లా చూడండి,
కందపద్యంలో అది జాతికి సంబంధించింది. 4 పాదాలు ఉంటాయి, 2 భాగాలు ఉంటాయి, నల్ల గగబజ అనే గణాలు వస్తాయి. 1, 4 గణాల మొదటి అక్షరాలకు ఎది చెల్లుతుంది కేవలం 2, 4 పాదాలకి మాత్రమే వర్తిస్తుంది. అందులో ప్రాసనీయం ఉంటుంది. 2 భాగాల చివర గురువు ఉంటుంది. బేసిగణం జగనంగా ఉండకూడదు. 6వ కణం నల కాని జగనం కాని ఉంటుంది. 3 + 5 = 8 గణాలు. 1 భాగంలో 8 గణాలు ఉంటాయి, 2 భాగాలు 16 గణాలు ఉంటాయి. చతుర్మాత్ర గణాలతో కూడిన పద్యం కందపద్యం. ఇంత కమాండింగ్ కావాలండి. దిస్ ఇస్ నాట్ బట్టి. కళాకారులు మేధావులు అనుకుంటారు, అబ్బా బట్టి పట్టిండే సారు. బట్టి వేరు, కమాండింగ్ వేరండి. బట్టి వేరు, కమాండింగ్ వేరు. బట్టి అంటే దట్స్ వన్ టైం, 1 డే లైఫ్లో ఉంటుంది, 1 వీక్ ఉంటుంది. బట్ కమాండింగ్ మీన్స్ లైఫ్ టైం ఉంటుంది. ఒక సబ్జెక్ట్ మీద కమాండింగ్ అనేది వితౌట్ ఈజీగా వచ్చేస్తాయండి, అది తెలియకుండానే వచ్చేస్తాయి. సో నేను అనేది మిమ్మల్ని భయపెట్టి భయభ్రాంతులను గురి చేయాలనే నా ఉద్దేశం కాదు సార్. ప్రశ్నలు అలా రావచ్చు అంటున్నాను. మళ్ళీ నువ్వు నేను చెప్పలేకపోతే మళ్ళీ ఉత్పన్నమాల చంపకమాల దగ్గరనే ఉండుతావు. అది కాదండి, తెలుగు ఈజీ కాదు మేడం, తెలుగు చాలా టఫ్ అని ఎప్పటికీ చెప్తాను నేను. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలుగు సైకాలజీ ఏ సబ్జెక్ట్ అయినా కూడా కొంతమంది చేసే మాయన చెప్తున్నాను, వాడు సిలబస్ చదవడం వదిలిపెట్టి పక్క సిలబస్ అంతా చదువుతూ ఉంటారు. అది కాదండి, సిలబస్ని ముందు పెట్టుకొని సిలబస్ లోపల ఇచ్చిన కంటెంట్కి చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఛందస్సు ఇచ్చారు సిలబస్, మనకి తెలుగులో సిలబస్ ఛందస్సు ఉంది. మరి ఛందస్సులో ఏం నేర్చుకోవాలంటే ఛందస్సులో మస్తు ఉంటాయి, స్రగ్ధర మహాస్రగ్ధర అని రకరకాలు ఉంటాయండి. అవన్నీ కాదు, 3rd to 10th క్లాసెస్లో ఉన్న ఛందస్సులో ఉన్న అంశాలు చదవాలి. అందులో వృత్తాలు, జాతులు, ఉపజాతులు, ఉత్పలమాల, చంపకమాల, షాడ్గులం, మత్తేమ, మత్తకోకిల, ఆటవలది, తేటగీతి, సీసము, కందము, ద్విపద, ముత్యాల సరల్. దిస్ ఇస్ ఎనఫ్, ఇది ఎనఫ్. ఇక అంతేగాని అవి కాకుండా ఇంకా వేరే పెద్ద పెద్దగా ఉంటాయి. అవన్నీ అవసరం మీద డిగ్రీ స్టాండర్డ్లో, ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఒక అవసరం మీద టీపీటీ లెవెల్ అవసరం తప్ప నువ్వు ఈ సిలబస్ను వదిలిపెట్టి ఆ సిలబస్ను పట్టుకుంటూ ఉంటారు కొంతమంది. అది రాంగ్ మెథడ్ అండి. ఇచ్చిన సిలబస్ని బుక్స్, అకాడమిక్ బుక్స్ని బట్టి మనం ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా సక్సెస్ అవుతాం. కొన్ని చూస్తూ ఉన్నా నేను, కొన్ని క్లాసెస్ చూస్తూ ఉన్నా, కొన్ని ఆన్లైన్ క్లాసెస్ చూస్తున్నా, ఆ సిలబస్ దాటి ఎక్కడెక్కడో పోతున్నారు. కొండ నాలుకకు మందేస్తే అది మనం జనరల్గా వచ్చినామండి. మనం చిన్నప్పుడు ఏదో మామూలుగా సాధారణ అంశాలు అవి చదువుకోండి, అట్లనే వాటి లోతులోకి వెళ్ళాలి. మళ్ళీ అందులో కూడా ఓన్లీ ఉత్పన్నమలుగా దాన్ని డెప్త్ వెళ్ళాలి. ఇంకా దాంట్లో ఉన్న అంశాలన్నీ కూడా సానబట్టాలండి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో అదే ప్రిపేర్ అవ్వాలండి. ఎంత ప్రిపేర్ అవ్వాలో అంతే ప్రిపేర్ అవ్వాలి. ట్యాబ్లెట్లు ఎన్ని రోజులు వేసుకోవాలి, అన్ని రోజులు వేసుకోవాలి. కరోనా వ్యాక్సిన్ 1 డోసు 2 డోసులు 30 డోసులు వేసుకోవద్దు. 30 డోసులు మూసుకొని వెళ్ళిపోతావు. ఎంతవరకు డోస్ గ్యాప్ వాడు చెప్పాడు దాన్ని బట్టి ఫాలో అవ్వాలి తప్ప మొత్తం తగ్గిపోతావు. రోజు డోస్ వేసుకుంటా అసలు రాదంటే ఉన్నది పోతుంది భయ్. అన్నీ చూసుకోవాలి సార్. ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మేడం సక్సెస్ కావాలంటే ఒక కోచింగ్ సెంటర్ కాదండి, సిలబస్ కాదు, మెటీరియల్ కాదు. ఇచ్చిన సిలబస్ని ఉన్న సమయానికి తగిన విధంగా, నీకున్న ఐడియాలజీకి తగిన విధంగా మార్చుకున్న వాడే నాడే సక్సెస్ కాగలుగుతుంది తప్ప ఏదో సిలబస్ మెటీరియల్ ఇచ్చిరు, ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఇచ్చిండు, క్లాసెస్ ఇచ్చిండ్రు, ఇది కాదు మేడం. ఒక ర్యాంకర్గా చెప్తున్నాను, ఏదో మామూలుగా ఉండి కాదు. ఒక ర్యాంక్ సంపాదించాను, ఆ అనుభవంతో అనేక ఎగ్జామ్స్ రాస్తున్నాను, అనేక బుక్స్ చదువుతున్నాను, నెంబర్ ఆఫ్ 100-200 పైన బ్యాచెస్ చెప్పినటువంటి అనుభవపూర్వకంగా టెట్ కూడా రాస్తాను నేను. మళ్ళీ టెట్ ఎగ్జామ్ కూడా రాస్తాను. నాకు జాబ్ ఉంది ఆల్రెడీ, 2008లో వచ్చిన జాబు. మళ్ళీ టెట్ రాస్తా. అదేంటి సార్ మళ్ళీ టెట్ ఎందుకు రాస్తావు సార్? ఎస్, రాయాలి కదా. ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాయడం వల్ల నాకు ఏమిటి ఆలోచన, తెలుగు 30 మార్క్స్ ఎట్లా అవైలబిలిటీ అవుతుంది, ఎంత టైం సరిపోతుంది, ఆ టైంకు పిల్లవాడు అడ్జస్ట్ అవ్వగలుగుతాడు అనేది ఆలోచించాలి కదా. నేను ఫీల్డ్లో ఉండాలి కాబట్టి ప్రతి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తూ ఉంటా వీలైన చోటల్లా. అంటే ఆ మార్కెట్ అనేది తగిన విధంగా ఐడియాలజీ మార్చుకుంటూ ఉండాలి సార్. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. సో తెలుగులో నాకు తెలిసి తెలుగు సబ్జెక్ట్ అనేది ఈజీ కాదండి, చాలా టఫ్గానే ఉంటుంది. చిన్నప్పుడు మాతృవేదన సారాంశాలు, జడివాన సారాంశాలు నేర్చుకొని మార్కులు వచ్చినాయి తప్ప గ్రామర్ చదవలే. అదే గ్రామర్ సిలబస్లో ఉందండి, అదే గ్రామర్ సిలబస్లో ఉంది. స్త్రీ అనే పదములోని వర్ణక్రమం అని అడుగుతారు ప్రశ్న. చెప్పండి, స్త్రీ అనే పదములోని వర్ణాల క్రమము అని అడుగుతారు. అడిగారు కూడా, అడుగుతారు కూడా, అడగబోవచ్చు కూడా. స్త్రీ అనే పదములోని వర్ణాల క్రమం చెప్పండి. స్త్రీ అనేది ఏ అక్షరం అని అడుగుతాడు, వర్ణక్రమం అని అడుగుతాడు. అసలు ఏ అక్షరం అది? ఏమో సార్, ఏమక్షరం? అసలు ఏమక్షరం సార్ అది? వాడు సంయుక్తాక్షరం అంటాడు, ద్విత్వాక్షరం అంటాడు, సంశ్లేష అంటారు, ఉభయాక్షరం అంటాడు. ఏమక్షరం అండి? అది సంశ్లేషాక్షరంగా భావించాలి. సంయుక్తాక్షరం తెలియాలి, ద్విత్వాక్షరం తెలియాలి, సంశ్లేషాక్షరం తెలియాలి. సింపుల్గా చెప్తా వినండి, సోది లేకుండా విత్ ఇన్ కాన్సెప్ట్, షార్ట్ మెథడ్ అండ్ స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ రెండు ఉంటాయండి. మళ్ళీ
కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్మార్ట్ వర్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది. స్మార్ట్ వర్క్ 80% చేయాలి, హార్డ్ వర్క్ 20% కవర్ చేసుకోవాలి. మొత్తం 80% హార్డ్ వర్క్ చేయకూడదు బై. అది కాదు, అది కానీ కరెక్ట్ కానే కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి క్లారిటీ ఇస్తాం. స్త్రీ అనేది ఏ అక్షరము అంటే అది సంశ్లేషాక్షరము. ఎలా, ఏ విధంగా అంటే ఏమీ లేదు బై. ఒక హల్లుకు వేరే ఒత్తు పరమైతే సంయుక్తాక్షరం, అదే ఒత్తు పరమైతే ద్విత్వాక్షరం, ఒకటి కన్నా ఎక్కువ పరమైతే సంశ్లేషాక్షరం. సింపుల్. మాకు యావత్తు పరమైంది, అదే ఒత్తా వేరే ఒత్తా? వేరే ఒత్తు, అది సంయుక్తాక్షరం. రమ్య అన్నప్పుడు మాకు యావత్తు పరమైంది, ఒక హల్లుకు వేరే ఒత్తు పరమైతే అదే అక్షరం అంటే సంయుక్తాక్షరం. ఒక హల్లుకు అదే ఒత్తు పరమైంది అనుకో ద్విత్వాక్షరం. దీన్నే స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలంటే నేను చెప్తా, మీరు చెప్పండి. సేమ్ టు సేమ్ అనండి. ద్విత్వ, డిఫరెంట్, సంయుక్త. ఇంకొకసారి చెప్పండి. సేమ్ టు సేమ్, ద్విత్వ, డిఫరెంట్, సంయుక్త. ఈ పాయింటే నేర్చుకో. మళ్ళీ ఏదో చాటపాటతో నేర్చుకుంటే మర్చిపోతావు. సేమ్ టు సేమ్, ద్వి అంటే డబల్, డబల్. సేమ్ టు సేమ్ ద్విత్వ అయినప్పుడు డిఫరెంట్ ఆటోమేటిక్గా ఏమవుతుందండి? అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ రెండు కాదు ఏమవుతుంది ఆటోమేటిక్గా? ఒకటి కన్నా ఎక్కువ. స్త్రీ అన్నప్పుడు సాకు తావత్తు పరమైంది, రావత్తు పరమైంది. ఒక ఒత్తు కాదు, రెండు, ఒకటి కన్నా ఎక్కువ ఒత్తులు పరమవుతుంది ఏమంటారు? సంశ్లేషాక్షరము. సో ఇట్లాంటి స్మాల్ ఏరియాస్ని కూడా వాష్ అవుట్ చేయాలి సార్. అంటే ఇందులో కూడా పోతాయి బిట్స్, పోతాయి కాదు, పోయినాయి కాదు. దీనివల్ల జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు వేల మంది ఉన్నారు. మనకి ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆలోచనలు అప్పుడు ఉండవు సార్. ఎగ్జామ్లో మన పాయింట్ వేరు సార్. మీరు అక్కడ కూర్చొని 10 మందితో మంచిగా మాట్లాడతారు, అదే ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే మొత్తం సగం పోయి ఉంటుంది, సగం పోతుంది సార్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క అంశాన్ని సార్, వాడు ఎగ్జామ్లో స్త్రీ అనే పదంలోని వర్ణాల క్రమం అని అడిగినప్పుడు ఎట్లా రాయాలి దీన్ని అంటే, స్త్రీ అన్నప్పుడు సు ప్లస్ తూ ప్లస్ రూ ప్లస్ ఈగా విడదీయాలి. ఇది రావాలి. మళ్ళీ దీన్ని కూడా బట్టి పడతారు కొంతమంది. ఎప్పుడైనా ఒక పదములోని కానీ ఒక అక్షరంలోని వర్ణాల క్రమం అడిగినప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా చెప్తున్నారు డెమోలో. ఆ పదములో లేదా ఆ అక్షరం, ఫస్ట్ పదం తీసుకున్నప్పుడు అక్షరం తీసుకోవాలి. ఆ స్త్రీ అనే అక్షరంలో అచ్చు ఏముంది చెప్పండి. ఒకసారి స్త్రీ అని పలకండి సార్, ఒకసారి ఏమనుకోకుండా. ఇంకొకసారి పలకండి. స్త్రీ అన్నప్పుడు ఈ అనే అచ్చు ఉంది, ఆ అచ్చుని లాస్ట్కి పెట్టుకోవాలి. ఒక అక్షరంలోని వర్ణాల క్రమం అడిగినప్పుడు అచ్చులు, వర్ణం వేరు, అక్షరం వేరు, పదం వేరండి. ఆ వర్ణాల క్రమం అడిగినప్పుడు ఆ యొక్క అక్షరంలో ఉన్న అచ్చుని లాస్ట్కి తోసేయాలి. దెన్ ఆఫ్టర్ ఏం చేయాలంటే, ఫస్ట్ సు కనిపిస్తుంది, సు ప్లస్ తూ ప్లస్ రు ప్లస్ ఈ, స్త్రీ అవుతుంది. మరి ఇది ఇలా వచ్చింది కదా, ఎగ్జామ్కి వెళ్ళకి ఇది తెలిసి ఉంటుంది, కొంతవరకు ఐడియా ఉంటుంది. మళ్ళీ నిన్ను వచ్చిన బిట్టును ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తారో ఇప్పుడు వినండి. వచ్చిన బిట్లు రావడం గ్రేటు, వచ్చిన బిట్టు మళ్ళీ అక్కడ ప్రజెంట్ చేయడం కూడా ఒక ఎత్తు. మళ్ళీ దాన్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తారంటే, ఇది ఆప్షన్లో 2 ఇస్తారండి. ఆప్షన్ 1లో ఏమి ఇస్తారంటే సు ప్లస్ రూ ప్లస్ తూ ప్లస్ ఈ అంటాడు. మళ్ళీ 3వ ఆప్షన్లో సు ప్లస్ ఈ ప్లస్ తూ ప్లస్ రూ అంటాడు. 4వ ఆప్షన్లో సు ప్లస్ ఈ ప్లస్ రూ ప్లస్ తూ అంటాడు. ఇక వాడు చూసిండు, ఇక అయిపోయేవాడు, కన్ఫ్యూజ్ అయిపోయాయి ఫస్ట్. ఇక అది అన్నీ అట్లనే అనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇప్పుడే అవుతున్నారు, అక్కడ కారండి. మరి ఇట్లాంటి ఏరియాలో స్మార్ట్ వర్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టెక్నికల్ బ్రెయిన్ అంటాం. ఎట్లా అంటే దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలండి. దిస్ ఇస్ ఇంపార్టెంట్. డెమోకి వచ్చారా చెప్తున్నా, జనరల్గా చెప్పాను, డెమోకి వచ్చారా చెప్తున్నా. క్రాస్ చెక్ చేసినప్పుడు ఒకసారి దీన్ని అన్ని కలిపి పలకడానికి ట్రై చేయండి. శృతి అవుతుంది. ఏమవుతుంది? అన్ని కలుపుతూ వెళ్ళాలి. శృతి అవుతుంది. శృతియా? దిస్ ఈజ్ రాంగ్. అండ్ వన్ మోర్, దీన్ని ట్రై చేయండి. సూదూరు అవుతుంది. అది చండాలంగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ రాంగ్. దీన్ని చూడండి. సి ఋతు. దెన్ ఆటోమేటిక్ ఆన్సర్ ఏంటి? ఇక చూడండి, స్త్రీ ఆటోమేటిక్ ఆన్సర్ ఇది. అంటే ఇలాంటి స్మార్ట్ వర్క్స్ చేస్తూ టెక్నికల్గా వెళ్ళగలిగితేనే సార్ మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో తక్కువ టైంలో సక్సెస్ కావాలంటే
విషయాన్ని తక్కువ టైంలో నేర్చుకోవాలి. కనబడ్డ ప్రతి బాల్ కొట్టాడు సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ ఇంతకాలం ఉన్నాడంటే వచ్చిన ప్రతి బాల్ కొట్టారండి. ఫాస్ట్ బౌలింగ్ వచ్చినప్పుడు ఇలా అంటాడు, కోల్పోతుంది. స్పిన్ బౌల్ వచ్చినప్పుడు గట్టిగా ఫ్రంట్ వచ్చి లేపేస్తారు, 6 పోతుంది. అట్లా కూడా మీరు కనబడ్డ ప్రతి విషయాన్ని చదవద్దు, బంధించాలి సబ్జెక్ట్ని. దాన్ని షార్ట్ వేలో నేర్చుకునే ప్రయత్నం చేయడమే కాంపిటేటివ్ ఎగ్జామ్ రహస్యం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు రామాయణ జాయిన్ అవుతావా, జాయిన్ అవ్వవా, ప్రపంచంలో ఎక్కడనే జాయిన్ కాండి సార్. మీరు కష్టపడి ఇంత దూరం వచ్చారు, నేను కష్టపడి వచ్చాను కాబట్టి మీకు నాలెడ్జ్ ఇవ్వడం కోసం నేను చెప్తున్నటువంటి ఒక అంశం. ప్రతి దాంట్లోనే అసలు ప్రతి దాంట్లో ఎగ్జామ్లో క్వశ్చన్ 3 చేపలు ఏ సమాసం? 3 చేపలు ఏ సమాసం? వెరీ గుడ్. తల్లిదండ్రులు ఏ సమాసం? ఇవి అడగరు. 3 చేపలు, సుందర మందిరము, తల్లిదండ్రులు ఇవి లేవండి. ఇలాంటి క్వశ్చన్లు అడిగే కాలాలు పోయాయి. ఇలాంటివి అడిగినా కూడా వాడు నిన్ను క్రిటికల్గా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. త్రినేత్రుడు అనే పదములోని సమాసము పేరు అని అడుగుతాడండి. 3 అంటే నెంబర్ కదా, ద్విగు సమాసము ఇస్తాడు, బౌరీ సమాసము ఇస్తాడు, అవ్యయభావ సమాసం ఇస్తాడు. ఏది కాదు చెప్పండి. త్రినేత్రుడు అనే పదంలోని సమాసం బహురీయ. ఎంతమంది బహురీ చేయొద్దండి చూద్దాం. బహురీ అంటారు ఎవరు? ద్విగు సమాసం ఎంతమంది చేయొద్దండి? అవ్యయభావ సమాసం చేయొద్దండి. చేయొత్తని వాళ్ళు చేయొద్దండి. దేనికి చేయొత్తలే భయ మేము, రైట్. కొంతమంది ఏం క్లారిటీ లేక చేయొత్తట్లేదు. జనరల్గా అందరూ ఏం ఆలోచిస్తారంటే డౌట్ స్టార్ట్ అయితే ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా మీకు? ద్విగు సమాసమా బహురీ సమాసం అని డౌట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ద్విగు సమాసం అనుకుంటాము, అరే 3 ఉందిరా భయ్, నెంబర్ ఇది 3 నెంబరు పెట్టే ద్విగు సమాసం, పక్కన మళ్ళీ బహురీ సమాసం కనిపిస్తుంది. డౌట్స్ క్లాస్లో రావు, ఎగ్జామ్లో వస్తాయి. అరే 3 ఉంది, ద్విగు సమాసం అని ఇచ్చిండు, బహురీ సమాసం ఏదిరా భయ్, అయిపోయాయి. బిట్టు డైలమా ఉంటే పట్టు సార్. దాంట్లో కాన్ఫిడెంట్ లెవెల్ ఉండాలండి. త్రినేత్రుడు 3 నేత్రాలు కలవాడు, దట్ ఈస్ గోస్ టు బహురీ సమాసం. త్రినేత్రుడు, దశకంఠుడు ఇవన్నీ కూడా ఎందుకు ద్విగు సమాసము కాదనేది ఒక స్మార్ట్ వర్క్ ఉంటుంది. క్లాస్లో చెప్తా, టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. కానీ అది ఎందుకు ద్విగు సమాసం కాదు సార్, ఎందుకు బహురీ సమాసమే అవుతుంది, ఎందుకు చేసుకోవాలనేది ఇవన్నీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఇలా ప్రతిదీ కూడా అండి. వాడు ప్రశ్న ఇంకో రకంగా ఎలా అడగచ్చు అంటే, అర్ధరాత్రి అనే పదాన్ని విగ్రహవాక్యం రాయగా రాత్రి యొక్క అర్ధభాగము ఇది ఏ సమాసము అని అడుగుతారు. ప్రశ్న వినండి, ఆన్సర్ చెప్పండి. అర్ధరాత్రి అనే పదాన్ని విగ్రహవాక్యంగా రాయగా రాత్రి యొక్క అర్ధభాగము ఇది ఏ సమాసము? చెప్పండి ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ అదే ఇస్తారు కంపల్సరీ. ఫస్ట్ ఆప్షన్ షష్ఠే ఇస్తారు, నో డౌట్. మీరు అదే రాస్తారు, మీరు అదే రాయాలి కూడా. అది రాస్తేనే పక్కోడికి ప్లస్ పాయింట్, బాగా చదువుకున్నాడు. షష్ఠి కాదు భయ, అది మనకి చిన్నప్పటి నుంచి యొక్క పెట్టే షష్ఠి. అది ప్రథమ తత్పురుష సమాసము. మధ్యాహ్నము కానీ, అర్ధరాత్రి కానీ, అర్ధరాజ్యము కానీ, పావు గంట కానీ వీని ప్రథమాకి సంబంధించింది షష్ఠి పెట్టకూడదండి. అంటే తెలిసిన బిట్స్ తప్పు చేయడం ఒక ఎత్తు, తెలియని బిట్లు రాకపోవడం అయితే రకరకాలైనటువంటి అంశాలు ఉంటాయండి. ఒకటే చెప్తున్నా నేను, పెట్టుకోండి. సమాసాలు అనే చాప్టర్ కనుక వాడు ఎగ్జామ్లో ఇస్తే 3 నుంచి 10 తరగతులలో ఉన్నటువంటి సమాసాలకు సంబంధించిన ప్రతి అంశం కూడా విత్ కమాండింగ్, విత్ ఓపిక, సహనముతో చదవాలి. సమాసాల్లో రకాలు తెలియాలి. తత్పురుష సమాసము, కర్మధారయ సమాసము, ద్విగు సమాసము, ద్వంద్వ సమాసం, బహురీ సమాసం, అవ్యయభావ సమాసం. మళ్ళీ తత్పురుషలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, నై తత్పురుష సమాసం. కర్మధారయ సమాసంలో విశేషణ పూర్వపద, ఉత్తరపద, ఉభయపద, ఉపమాన పూర్వపద, ఉత్తరపద, సంభావన పూర్వపద, అవధారణ పూర్వపద, ద్విగు సమాసము, ద్వంద్వ సమాసం, బౌరీ సమాసం, అవ్యయభావ సమాసం అనేది ఒక దీపావళిలో ఒక టపాకాయలు పేల్చినప్పుడు 10,000 వాళ్ళ పేల్చినప్పుడు ఎట్లా సౌండ్ వస్తుందో నీ మెమరీలోకి వెళ్ళి కూడా సబ్జెక్ట్ అంత ఫ్రీగా రావాలి, అంత ఫ్లోలో రావాలండి. అప్పుడు మాత్రమే ఈ భారీ డిఎస్సిలో మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. దానికి కావాల్సింది సబ్జెక్ట్ నేర్చుకునే విధానం, ఓపిక. ఇది మన దగ్గర ఉండదు. ఇప్పుడు డెమో స్టార్ట్ అయిన 3 గంటలకే 30 మంది వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళిపోవాలి, అందరి క్లాస్ వినకూడదు. నేను అదే చెప్తా క్లాస్లో. నేను ప్రతి క్లాస్లో నా క్లాస్ అందరూ వినకండి సార్, కొంతమంది వినొద్దని చెప్తాను. ఎందుకంటే అందరు విన్నారు, అందరికి జాబ్ వస్తాయి కదా. కొంతమంది బయటికి వెళ్ళాలి, కొంతమంది వస్తుండాలి. ఎవడైతే రెగ్యులర్గా ప్రతి నిమిషం వింటాడో వాడు సక్సెస్ కాగలుగుతాడండి. డెమో అంటే మామూలు విషయం కాదు. మనకి మనిషికి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేర్చుకునేదానికి ఓపిక కావాలండి. ఎండకు కానీ వానకు కానీ ఆ ప్రపంచాన్ని మర్చిపోయి నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అనేది. ఇప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకన్నా 10 రెట్లు నేను ఇబ్బంది పడుతున్నా. నాకు జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ నాకు చెప్పాలనే తప్పన కానీ
అది ఒక మనిషిని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. సో మనిషికి ఓపిక అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది తప్ప ఆ ఓపిక లేనివాడు ఎప్పటికీ ఏ రోజు కూడా సక్సెస్ కాలేడని విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయం కూడా అండి, తెలుగులో ఇది ఒక్కటే కాదు సార్, ప్రతి ఉంటాయండి. ఇవన్నీ కూడా స్మార్ట్ వర్క్తో నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశాన అనే పదాన్ని విడదీయండి అని అడుగుతారు. చెప్పండి, ఆకాశాన అనే పదాన్ని విడదీయండి అని అడుగుతారు. విడదీయండి ఒకసారి. మీరు ఏదో అనుకుంటారా చెప్పండి, ఇక మీరు అనుకునే చెప్పండి, నేను చెప్పేస్తాను కాదా అని. ఆకాశాన అనే పదాన్ని విడదీయండి చెప్పండి, అనుకున్నది చెప్పండి మేడం. ఆకాశ ప్లస్ ఫస్ట్ ఆప్షన్ అదే ఇస్తారు. ఆకాశ ప్లస్ ఆన సవర్ణ దీర్ఘసంధి సార్. ఆ ఊర్లకు సవర్ణాచుల పరం అయితే వాటి దీర్ఘం ఏకాదశి కావా? అది కాదు భయ్య. ఆకాశాన అనేది ఆకాశము ప్లస్ నా అనేది పదంగా విడదీయాలి. ఆకాశాన అనే పదాన్ని ఆకాశము ప్లస్ నా, దట్ ఈస్ గోస్ టు లూలనల సంధి. లూలనలు పరమైనప్పుడు మువర్ణమునకి లోపము తత్పూర్వ స్వరమునకు దీర్ఘం విభాషగా వస్తుంది. లూలనల సంధి వచ్చినంత మాత్రాన బిట్టు రాదు. దానికి లింక్ ఉన్నటువంటి రుగాగమ సంధి కూడా తెలియాలి. పేదాది శబ్దములు కాలు శబ్దం పరమైతే రుగాగమ బగు, కర్మధారమైన తక్షమను కాలు శబ్దం పరమైతే అత్వము కుత్వం ప్లస్ రుగాగమ బగు. ఇంత సబ్జెక్ట్ కావాలి బై. దిస్ ఇస్ కమాండింగ్ ఓన్లీ, నాట్ బట్టి. కంప్లీట్ కమాండింగ్ అనమాట. ఒక విషయం పైన ప్రావీణ్యం ఉన్నప్పుడు ఏ విధంగానే చేయొచ్చండి. సబ్జెక్టు చదవడము, నేర్చుకోవడం, ఆడుకోవడం. సబ్జెక్టుతో ఆడుకోవాలి భయ్, ఆడుకోవాలంటే దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్న నాడే అవ్వగలుగుతాం. కొంతమంది డౌట్ వచ్చి ఉంటుంది, వాయబ్బకి ఇంతగానం మనకి ఏడొస్తుంది, సారేమో టకటకడ చెప్పేస్తుండు, మనకేమి రాకపోయా కదా. మనం ఒక్కసారి వన్స్ క్లాసెస్ వింటే మీలో కూడా వస్తుంది భయ్. ఇప్పుడు మీలో ఒక ఆలోచన అయితే వచ్చింది, యస్ ఇంత ఘనం ఉంటుందని ఆలోచన వచ్చిందని రావడమే కారణం కదా. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ కాదండి, మనం నేర్చుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా వస్తుందండి. సింపుల్గా చెప్తానండి, మీకు రాదని నేను వస్తుందని చెప్తాను. ఎగ్ కర్రీ చేయాలంటే లేడీస్ అనేవాళ్ళు ఒక 10 నిమిషాల్లో చేసేస్తారు. టక్ 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 కట్ చేసి వేసేస్తారు. అదే తెలియని అబ్బాయిలు కానీ ఎవరైనా చేయమంటే ఎంత టైం తీసుకుంటారంటే 2 గంటలు తీసుకుంటారు. వాడికి ఫస్ట్ ఉల్లిగడ్డ వేయాలో తెలియదు, ఎట్లా కట్ చేయాలో తెలియదు, ఏం తెలియదు, చేయి కట్ చేసుకుంటున్నాడు. అదే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ చూస్తూ కూడా ఎగ్ కర్రీ కంప్లీట్ అయిపోతుంది. దట్ ఈస్ ఓన్లీ ప్రాక్టీస్. అది ప్రాక్టీస్ అండి, సాధన చేయాల్సి. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సాధన చేస్తూ స్మార్ట్ వర్క్ చేస్తూ వెళ్తే మాత్రమే ఇట్లాంటి లాజికల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. నేను డెమో చెప్తే 3 గంటలు ఉంటుంది, నాకు టైం సరిపోతుంది. నాకు 3 అవర్స్ కూడా సరిపోతుంది. 3 అవర్స్ కూడా మీరు వింటూనే ఉంటారు అట్లా ఆటోమేటిక్గా, అట్లా చేయగలుగుతాం. బట్ అది కాదు, మనం ఆ రకమైన సబ్జెక్ట్. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా భయ్యా, డెమో విన్న ప్రతి ఒక్కరు, ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఇది భయం కాదు, జాగ్రత్త పెడుతున్నా. దిస్ ఇస్ నాట్ భయం పెట్టడం కాదు, జాగ్రత్త పెట్టడం. మీకు ఇంకా టైం ఉంది, రేపు ఎగ్జామ్ ఏం లేదు కదా. నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ ఉందా, పోనీ మేలో ఎగ్జామ్ ఉందా? ఈ మంత్ లేదు, ఏప్రిల్లో లేదు, మేలో లేదు, ఎప్పుడు మేడం? టైం చాలా ఉంది భయ్. నేర్చుకునే అవకాశం కూడా ఉంది, నేర్చుకోండి. ఈ 2 నుంచి 3 నెలలు అదే పనిలో ఉండండి. ప్రతి ప్రశ్న కూడా భయ్య కాళోజీ నారాయణరావు గురించి కానీ, తెలంగాణ కవుల మీద కానీ, సిలబస్లో ఉన్న ప్రతి అంశం కూడా ఏది ముట్టుకున్న బగ్గు మనాలి భయ్. నువ్వు సబ్జెక్ట్ ముట్టుకున్నావు అంటే అది అవుట్ అయిపోవాలి. పక్కవాడి ఊహకు అందనంత స్పీడ్లో, అందనంత ఎత్తులో మనం ఉండాలి సార్. అప్పుడు సార్ సక్సెస్ అంటే ఏంటో తెలుస్తుంది. ప్రతిది కండి, తెలంగాణ కవులు తీసుకున్న కాళోజీ పూర్తి పేరు ఏంటి అని అడుగుతారు. కాళోజీ గారి పూర్తి పేరు, కాళోజీకి పూర్తి పేరు కూడా ఉందా సార్? ఉంది సార్, ఉంది. కాళోజీ గారి పూర్తి పేరే రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామరాజా కాళోజీ అంటారు. ఈ బిట్టి వాళ్ళ ఎగ్జామ్లో అవుట్ వాడు ఆప్షన్లో రకరకాల మెలికలు తిప్పుతాడు. కాళోజీ గారు ఏ సంవత్సరంలో జన్మించారు? 1914 సెప్టెంబర్ 9th. ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ చెప్తా వినండి. హిస్టరీలో కానీ తెలుగులో కానీ అందరి డేట్ ఆఫ్ బర్త్డేస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాలి. డేట్ ఆఫ్ బర్త్డేస్ గురించి మాట్లాడతారు. సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోవాలి, కానీ ఇయర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్డేస్ ఉన్నప్పుడు ఇంపార్టెంట్ వ్యక్తులపైన నేర్చుకోవాలి. అడిగే అవకాశం ఉంటుంది. అందరి డేట్ ఆఫ్ బర్త్డేస్ గుర్తుపెట్టుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్డే మర్చిపోతారు. ఫస్ట్ పాయింట్ అది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆయన అప్పుడు జన్మించింది, ఇప్పుడు 100 మంది ఉంటారు, నేర్చుకుంటారు అంటే మైండ్ పనిచేస్తుందా? ఒక డేట్ ఆఫ్ బర్త్డేస్లో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. అట్లా ప్రతి ఒక్కటి సార్ ఏ ప్రశ్న అడిగినా కూడా ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలి. ఇప్పుడు కాళోజీ గురించి ప్రశ్న అడిగినప్పుడు 2 నుంచి 3 సెకండ్లలో నువ్వు ఆన్సర్ చేయాలంటే కాళోజీ గారి పూర్తి పేరు తెలిసేయాలి. కాళోజీ ఎక్కడ జన్మించిండు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లేంటి, రమాబాయమ్మ, రంగారావు,
ఈ దంపతులకు జన్మించాడు. కాళోజీ పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామరాజ కాళోజీ. ఆయన రచనలు నా గొడవ, జీవన గీత, కాళోజీ కథలు అనేవి చాలా ఫేమస్. నా గొడవ అనేది చాలా మంచి ఫేమస్ కావ్యము. అలాగే కాళోజీ అన్నపురాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, అలసిన దేహాలు ఒక చోట, హంస తూలికలు ఒక చోట అని చెప్పిన వ్యక్తి కాళోజీ. ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదలకు కదలిక అని చెప్పింది కూడా కాళోజీ నారాయణరావు. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడు, ఎంచుకున్నాక ఎలగబెట్టడం కాదు, ఇందాక ఏం చేశాడు చూడు, పెట్టుకునే టోపీ కాదు పెట్టిన టోపీ చూడు అని చెప్పిన వ్యక్తి కూడా కాళోజీ నారాయణరావు. ఆయనకు చెప్పిన సూక్తులు అనేవి గడగడగడ రావాల్సింది, అంతే గడగడ రావాల్సిందే. పై దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పింది దాశరథి కృష్ణమాచార్యులు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, గాలిం గీతాలు, తిమిరంతో సమరం అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కవితా పుష్పకం అనే కావ్యానికి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇవన్నీ కూడా ఫ్లోలో రావాలి. నా సబ్జెక్ట్ను ప్రదర్శించుకోవడం కోసం చెప్పట్లేదు భయ్యా, నీ సబ్జెక్ట్ అలా రావాలని చెప్తున్నాను, నేను ఎంకరేజ్ చేస్తున్నా, ఇలా ఉండాలని చెప్తున్నా. సో ఇవన్నీ కూడా అండి, ఇవన్నీ సముద్రం అండి. ఆ సబ్జెక్ట్ని తోసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది, నో డౌట్. 2 అంశాలు చెప్తాం. కొంతమంది ఆన్లైనా ఆఫ్లైనా సార్, ఇది నాకు రోజు అడుగుతున్నారు. ఇది బాగానే ఉంది సార్, ఓకే నేను వేసుకుంటాను, మరి ఆన్లైన్లో చేయని వాళ్ళ ఆఫ్లైన్లో చేయని వాళ్ళ ఒకటే చెప్తానండి. మన దగ్గర ఓపిక ఉంది, కొంత అమౌంట్ ఉంది, శక్తి ఉంది, రా ఆఫ్లైన్కి వచ్చి. ఇది రాంగ్ క్వశ్చన్ అనిపిస్తుంది నాకు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కొంచెం ఫైనాన్షియల్గా మన పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, కొంతవరకు ఆర్థికంగా ఉండగలిగినాం. వందల మందిలో చదువు, అదొక ఇన్స్పిరేషన్, అదొక మోటివేషన్. 10 మందిలో చదివితే ఒక రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. సింగిల్గా కూర్చుంటే కొంచెం ఇబ్బంది కావచ్చు. ఎవరికి చెప్తున్నాను, అవైలబిలిటీ ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఆఫ్లైన్కి రండి. లేదు సార్ ఎక్కడ అవకాశం, మా అత్త తిరుగుతుంది, మా పిల్లలు ఏడుస్తున్నాడు, వాడు 2వ తరగతి, వాడు 1వ తరగతి, ఆమె ఉండమంటది, మా హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు, ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేయాలి? ఇక ఆన్లైనే కదా. ఇక వాళ్ళు పట్టుకుని ఉన్నప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఉండాలి కదా. అట్లా కనీసం అట్లన్నా ముందు వెళ్తుంది. బట్ ఏదో లైన్లో అయితే ఉండాలి పోయి, ఆ లైన్లో ఈ లైన్లో లేకపోతే ఏ లైన్లో కాకుండా పోతాం. సో వన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ కమ్ టు ఆఫ్లైన్, నేను చెప్పేది అది. బట్ సెకండ్ ఆప్షన్ అది లేనప్పుడు కూడా ఆన్లైన్ కూడా మేమే చెప్తాం, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ చెప్తాను. బట్ తేడా అయితే ఉండొచ్చు, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థం చేసుకోవాలి ఏది బెటర్ అనేది. మీ అవసరాలకు తగిన విధంగా మలుచుకోవాలి. కొంతమందికి ఆఫ్లైనే ఇష్టం, కొంతమందికి ఇంట్లోకి వెళ్ళి రాని వాళ్ళకి ఆన్లైనే ప్రాణం. బట్ అది వేరియేషన్ అనేది మీరు ఎంచుకోవాల్సిన అవసరం వస్తుంది. బట్ నేను చెప్పినటువంటి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ బెటర్ టు యూ. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నేను ఎంతగానో చెప్పినా కూడా చదవకుండా మళ్ళీ టైంపాస్ చేసుకున్నా కూర్చున్నావు అనుకుందాం. నేను 20 నిమిషాల నుంచి నా ఎనర్జీ లెవెల్ పెంచుకొని చెప్పాను, అయినా కూడా కొంతమంది చదవకుండా టెట్లో సాదా సీదాగా చదువుకొని ఏదో 50-100 మార్కులతో తెచ్చుకొని డిఎస్సి మామూలుగా చదివారు, జాబ్ రాలేదు. ఏం చేస్తారు మేడం? గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఏం చేస్తారో నాకు ఒక ఆన్సర్ చెప్పచ్చు. నేను ప్రతి డెబ్బలు అడుగుతాను, మీకు గవర్నమెంట్ జాబ్ రాలేదు, 80,000 పోస్టులు వేస్తున్నారు రఫ్గా. ఇప్పుడు కాకుండా ఈ 1.5 ఇయర్లో అన్నీ అయిపోతాయి, వేస్తాడు కంపల్సరీ, ఇక వేయకుండా అయితే ఉండరు. ఏం చేద్దాం చెప్పండి? గవర్నమెంట్ జాబ్ రాకపోతే ప్రైవేట్లో చేసుకోవాలి. ఏడున్నాయండి ప్రైవేట్ స్కూల్స్. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నీ సబ్జెక్టు ఇంగ్లీష్, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్తో వెళ్ళి ఫిజికల్ సైన్స్ ఏదో సోషల్లో ఉంటుంది. వెళ్ళిన తర్వాత వాడు అంటాడు, ఏమమ్మా సోషల్ సబ్జెక్టు, ఫిజికల్ సైన్సు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తావా 10th క్లాసు అంటాడు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏం మాట్లాడుతున్నా? తెలుగు మీడియం. అవునా, మా తెలుగు మీడియం అయినప్పటికీ మరి సోషల్ ఇంగ్లీష్లో చెప్తావా, నీకు 15,000 ఇస్తా అంటాడు. సరే సార్ రేపు వచ్చి మాట్లాడతా సార్ అంటావు. అయిపోయాయిగా. సగం మంది తెలుగు, సగం కాదు 70% తెలుగు మీడియమేనండి. అసలు తెలుగు మీడియంలో కూడా మనకు ఆ సబ్జెక్ట్ మీద అంత ఫ్లో రాదు. ఇక వాడిని పట్టుకొని 9th క్లాస్ పోరాగాన్ని పట్టుకొని ఇంగ్లీష్లో మార్చుకొని నువ్వు తర్జుమా చేసుకొని వారికి తర్జుమా చేసరికి ఇద్దరాగం అయిపోతారు. ఎవరికి సెట్ అవుతుంది అంటే సార్, ఓపెన్గా చెప్తున్నాను, నేను ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా పనిచేశాను. జాబ్ కన్నా ముందు నేను పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చేశాను, నా హెచ్ఓడిగా కూడా పనిచేశాను 23 ఇయర్స్లోనే. అది ఎప్పుడో కాదు, 22-23లోనే హెచ్ఓడిగా పనిచేశాను, తెలుగు హెచ్ఓడి. నా దగ్గరికి ఇంటర్వ్యూ 42 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చారు. స్టూడెంట్స్ కూడా నేను 25లో ఉన్నప్పుడు 40 ఇయర్స్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. మీకు నేను కొత్త, నాకు మీరందరూ పాతనే, ఎందుకంటే ఇలాంటి బ్యాచ్లు ఎన్నో వచ్చాయి. బట్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి, మ్యాక్సిమం తెలుగు మీడియం లేవు సార్, లేవండి. ఇక్కడ నేను తెలుగు మీడియం ఉన్నాయి. ఒక స్కూల్ చెప్పాను, సరస్వతి శిశు మందిర్ అని ఒకప్పుడు ఉండేదండి, అది కాన్వెంట్ అయిపోయింది. ఇప్పుడు సరస్వతి కాన్వెంట్ అంట, వాడు కూడా అప్డేట్ అయిపోయింది. కాబట్టి మనకి ఒకవేళ ఇన్కేస్ ఒకవేళ కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళినప్పుడు కూడా ఏమవుతుందంటే, ఫస్ట్ ఇయర్ 15,000 ఇస్తాడు,
మళ్ళీ ఇయర్ 20, 22, 23, 25, 2,000 అడుక్కుంటూ పెంచుకుంటూ వచ్చాక నీ ఏజ్ 40 ఏళ్ళ తర్వాత నీ శాలరీ 40,000 అయి ఉంటుంది. ఇక 40 ఏళ్ళ తర్వాత వానికి ఒక అడ్డమైన ఆలోచన వస్తుంది. యజమానికి ఏమొస్తుంది? 40,000 వీరికి అవసరం, 10,000కి నలుగురు వస్తారని ఆలోచిస్తున్నాడు ఆటోమేటిక్గా. 20 సంవత్సరాల వాళ్ళు నలుగురు వస్తారు. మీరు ఇంటర్నేషనల్ స్కూల్లో చూడండి, అంతా యంగ్సే ఉంటారు. మీరు మీ పిల్లలు ఉన్నారు స్కూళ్ళలో, చిన్న టీచర్లే ఉంటారు. 20 ఏళ్ళు, 22 ఏళ్ళే. 40 ఏళ్ళ పైన తక్కువ ఉంటారు. సబ్జెక్ట్ లేక కాదండి, ఉంటారు పాపం, మంచి సబ్జెక్ట్ చాలామంది ఉన్నారండి. 60 ఏళ్ళలో కూడా అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు సొసైటీలో. 60 సంవత్సరాలు వచ్చినా కూడా అద్భుతంగా సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఉన్నారు సొసైటీలో. కానీ అవకాశాలు రావట్లేదు అక్కడ. అంటే ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు నీ పోస్ట్ ఏమైపోతుంది? ఆ స్కూల్లో డిలీట్ అయిపోతుంది. నలుగురు వస్తారండి. ఆ ప్లేస్లో నేనున్నా అదే చేస్తాను సార్. నేను ఒక స్కూల్ యజమాని, డైరెక్టర్ అయినా కూడా నాకు కూడా అనిపిస్తుంది అవునరా ఇంకా. ఎందుకంటే మీరున్నారండి, మీ పని మనిషి ఎవరైతే తక్కువ డబ్బులతో పనిచేస్తూ మంచిగా పనిచేస్తుందో ఆమెను సెలెక్ట్ చేసుకుంటారా? ఎక్కువ డబ్బులతో పనిచేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారా? కామన్ అండి, ఎవరైనా అంతే, ఇది కామన్, అది నైజం. కానీ గవర్నమెంట్ సెక్టర్లో కనుక ఒకసారి కనుక జాబ్ కనుక నువ్వు ఎక్కగలిగితే, నువ్వు ఫస్ట్ ఎక్కితే నా గెస్ ప్రకారమే స్టార్టింగ్ శాలరీ 40,000 ఉంటుంది, నో డౌట్. నీకు జాబ్ ఇచ్చేసరికి ఒక 1.5 year మినిమం పడుతుంది, దాంట్లో ఆశ నో డౌట్. అదంతా ప్రాసెస్ 1 year, జాబ్ ఇచ్చారు 1.5 year. అప్పుడు నీ శాలరీ 40,000. అలా శాలరీ పెరుగుతూ ఏజ్ పెరుగుతుంటుంది, నీ శాలరీ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సీనియర్స్కి ₹1,00,000 పైన ఉంది, అడగండి కావలిస్తే. చెప్పేది 4 పీరియడ్లు పాపం, సీనియర్స్ కాబట్టి అంతేనండి. అది ఎవరైనా సరే తప్పేం కాదు. ఐఏఎస్ ఆఫీసర్కి ఎక్కువ శాలరీ ఉంటుందని వాళ్ళకి చేసే కష్టం అట్లా ఉంటుంది, వాళ్ళ శ్రమకి వచ్చినట్టు ఫలితం అండి. అంటే ₹1,00,000 అయిపోయినాక గవర్నమెంట్కి అడ్డమైన ఆలోచన రావు, వీడిని తీసి 10 మంది వేయాలని ఆలోచన రాదు. పెద్ద జీవులు ఉంటాయండి, సుప్రీంకోర్టుకు తీసే రైట్స్ లేదు గవర్నమెంట్ జాబ్కి, ఎంత ఏదో పని చేసే తప్ప. అయినా టీచర్లు ఏం చేస్తారండి? చేయడానికి ఏముంటాయి? పిల్లోడి దగ్గర డబ్బులు తీసుకుంటాడా? వాడికే ఉండవు, నీకేమిస్తున్నాడు? వాడికి 4 ముక్కలు నేర్పితే చాలు, ప్రశాంతంగా మంచిగా చెప్తే చాలు, వాడు ఆటోమేటిక్గా నేను దేవుళ్ళలాగా చూస్తాడు. ఎస్. కాబట్టి ఏజ్ పెరిగినా కొద్ది శాలరీ పెరుగుతుంది. ఇక్కడ ఏజ్ పెరిగినా కొద్ది ఏమైపోతుంది? నీ శాలరీ తగ్గించాల్సిన అవసరం వస్తుంది. నేను చెప్పింది కదా, ఎవరైనా ఇంతే. ఒక్కసారి కనుక నువ్వు జాబ్ ఎత్తే లైఫ్ టైం హ్యాపీగా ఉంటామండి. నేను చెప్పే కాన్సెప్ట్. ఇక వ్యాపారం పెట్టుకుందామంటే పైసలు లేకపోయా, పైసలు కావాలి కదా. ఏ వ్యాపారం పెట్టినా 20 లక్షలు కావాలి భయ్. ఒక ఛాయ్ కొట్టు పెట్టుకోవాలని 5 నుంచి 10 లక్షలు కావాలి కదా. ఒకవేళ ఛాయ్ కొట్టు పెట్టి 2 ఏళ్ళు డెవలప్ చేసినాక ఆ ఏరియాలో ఇంకోటి ఛాయ్ కొట్టు పెడతాడు, ఇది బాగుందని వాడు పెడతాడు. నీకు పోటీ 100 మంది వస్తూ ఉంటారు. ఇది అట్లా కాదు, నీ జాబ్ నీకే ఉంటుంది సార్. సో నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఒక 6 to 8 months మీది కాదనుకోండి సార్. నువ్వు ఎక్కడన్నా ప్రిపేర్గా ఎక్కడన్నా చదువు జాయిన్ అవ్వు. ఒక 6 నుంచి ఈడిఎస్ అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా నీది కాదని ప్రపంచాన్ని మర్చిపోయి 6 నుంచి 8 నెలలు కనుక అదే పనిలో, అదే శ్వాసలో, అదే ధ్యాసలో ఉండగలిగితే 100కు 1000% సక్సెస్ అవుతారు, నో డౌట్. 6 నెలలు మీది కాదనుకోండి, పిల్లలు జల్లలు ఉండని వద్దనట్లేదు, బట్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. టెట్కు 2 నెలలు, టెట్ తర్వాత డిఎస్కి మినిమం 4 నెలలు ఉంటుంది, నో డౌట్. టెట్ తర్వాత డిఎస్కి ఎన్ని నెలలు టైం ఉంటుంది? 4 నెలలు ఉంటుంది. ఇంకా చాలండి, కరెక్ట్ టైం, మంచి టైం ఉన్నది, ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. వచ్చేదాన్ని ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, నెక్స్ట్ డిఎస్సి నో ఛాన్స్. ఇక మళ్ళీ డిఎస్సి ముచ్చట ఉండదు. ఇది అయిపోయినాక మళ్ళీ డిఎస్సి గురించి ఆలోచించేవారు ఎవరన్నా. కొంతమంది అంటారు నెక్స్ట్ టైం ట్రై చేస్తలేదు సార్ అంటారు. ఇంకేం నెక్స్ట్ టైం ఇక ఇది రావడానికి 5 ఏళ్ళే. ఇంకా నెక్స్ట్ డిఎస్సి ఉండదు. ఉంటే 100% ఇంగ్లీష్ మీడియమే. ఇప్పుడు తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. నెక్స్ట్ ఏ తెలుసా? 100కు 1000% ఇంగ్లీష్ మీడియం రిక్రూట్మెంటే ఉంటుంది. అదేంటి సార్ అట్లా మాట్లాడతారు? ఎస్, నేను 5 సంవత్సరాల ఫ్రంట్ ఆలోచించి చెప్తున్నా. ఒక ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు 9th క్లాస్ పిల్లోడు ఉన్నాడండి స్కూళ్ళల్లో. ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్న పిల్లోలంతా స్టేట్ ఏపీ తెలంగాణలో దాదాపు ఏ మీడియం ఉంటారు? 95% తెలుగు ఇంగ్లీష్ మీడియమే. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతారు, సక్సెస్ స్కూల్స్ ఉన్నాయి. అంటే 95% 9th క్లాస్ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదివినప్పుడు 5 ఏళ్ల తర్వాత వాడు ఆ పిల్లోడు ఆఫ్టర్ 5 years ఆ పిల్లోడు వచ్చేసరికి ఏ మీడియంలో ఉంటాడు? ఇంగ్లీష్ మీడియంలో ఉంటాడు కదా. వాడు 10th అయిపోతుంది, ఇంటర్మీడియట్ 3 days అయిపోతుంది. అంటే వచ్చే జనరేషన్ అంతా ఏమైపోతుంది? మొత్తం ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా స్కూల్స్ అని ఇంగ్లీష్ మీడియంలోకి కన్వర్ట్ చేసేస్తుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం రిక్రూట్మెంట్ ఉంటుంది, నో డౌట్. 10 ఏళ్ల క్రితం నోకియా పీసులు, ఇప్పుడు 50. 10 ఏళ్ల క్రితం నోకియా పీసులు ఉన్నాయి, ఇప్పుడు ఎవరి దగ్గర నోకియా పీసులు ఉన్నాయా? స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా? ఇక కమింగ్స్ మొత్తం షార్ట్ స్మార్ట్స్ అట్లా అవుతుంది. అందుకే కమింగ్ డిఎస్సి మంది కాదు, ఉన్న డిఎస్సి ఎన్ని పోస్టులలో ఉండండి సార్. నీ ప్రయత్నం చేయంతే.
ప్రయత్నం చేసి ఓడిపో, ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. ఒకవేళ నువ్వు సబ్జెక్ట్ కనుక, నేను ఒకటే చెప్తున్నానండి, కొంతమందిలో ఆలోచన, సార్ ఇప్పుడు ప్రయత్నం చేసినా రాకపోలేదు, 99% రాకపోలేదు ఉండదు భయ్, వస్తుంది అంతే పాజిటివ్. ఇన్ కేస్ 99.9% మిస్ అవ్వద్దు అయినా కూడా ఈ 4 నెలల్లో ఉన్న అద్భుతమైన సబ్జెక్ట్ మన వశమవుతుందండి. మంచి సబ్జెక్ట్ వస్తుందండి, నాలెడ్జ్ వస్తుంది, నష్టం లేదండి. ఏదైనా ఒక ఐటమ్ తింటే నష్టం వస్తుంది, కానీ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎప్పటికీ కుండాలుగా పగిలిపోతుంది అది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లు కొంతమంది అంటారు వస్తుంటాయి, కోచింగ్కి ఎందుకు వెళ్తావురా, ఏమొస్తుందా అంటారు. వాళ్ళకి తెలియక మాట్లాడుతూ ఉంటారు. కోచింగ్ వెళ్ళినా వెళ్ళకున్నా మనం చదివినప్పుడు నష్టం అయితే ఉండదండి. సో ఒకటేనండి, జాబ్ కొట్టాల్సిందంటే 6 నుంచి 8 నెలలు మీరు కాదనుకోండి, 6 to 8 months వదిలేస్తే లైఫ్లో 60 సంవత్సరాల జీవితం మీదవుతుంది. 6 తరాలు బాగుపడతాయనే విషయం గుర్తుపెట్టుకోండి. అదేంటి సార్ 6 తరాలు బాగుపడతాయి? అవును, 60 సంవత్సరాలకు ఏజ్ 20 ఏళ్ళు ఉంటుంది, 25 ఉంటుంది అంటే దాదాపు లైఫ్ టైం నీకు ఎప్పుడు సెక్యూర్గానే ఉంటుంది. నీ పిల్లలను కూడా మంచి స్కూల్లో జాయిన్ అవుతావు. నీ దగ్గర డబ్బులు బాగున్నప్పుడు పిల్లలు తీసుకుపోయి మంచి స్కూల్లో వేస్తావు. నీ దగ్గర డబ్బులు బాగాలేనప్పుడు ఏం చేస్తావు, పిల్లవాడిని ఏదో మంచి చిన్న స్కూల్లో వేసేమో. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, ఆర్థికంగా ఉన్నప్పుడు మంచి స్కూల్లో వేసి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తామండి. బట్ ఒకటేనండి, ఆ 10 నెలలు మొత్తం మర్చిపోండి, ఇక టోటల్ మీరు కొట్టాలంటే, లేదా సైలెంట్గా ఉండండి. కొడితే ఏనుగు కుంభస్థలానే కొట్టాలన్నట్టు కరెక్ట్గా కూర్చోండి. కరెక్ట్ నేను చెప్తున్నా మళ్ళీ ఒకటి లాస్ట్ టైం డైలాగ్, పొద్దుగాల 5 గంటల నుంచి నువ్వు కనుక అదే టెంపోతో కొనసాగిస్తే నో డౌట్ నెక్స్ట్ DSలో మీరు టాప్ 10 ర్యాంకర్గా ఉంటారు. ఆ కాన్ఫిడెంట్ లెవెల్ కానీ, ఆ సబ్జెక్ట్ ఫీలింగ్స్ కానీ తగ్గకుండా, ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తే 100కు 1000% నువ్వు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినా, 10th క్లాస్లో సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసినా కూడా వస్తుంది. నాకు మధ్య పేరెంట్స్ వచ్చి జాయిన్ చేసేటప్పుడు వచ్చి, సార్ మా అమ్మాయి ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ సార్, జాబ్ కొట్టేస్తుంది తీసుకున్నట్టు. ఇంటర్ ఫస్ట్ ర్యాంక్ అయితే జాబ్ ఎందుకు వస్తుంది సార్, ఆయన ఫ్రీ కావాలంట సీటు. ఆ అమ్మాయి ఇంటర్లో తోపంట, ఫస్ట్ ర్యాంక్ అంట, టీటీసీలో కూడా ఫస్ట్ ర్యాంక్ అంట, ఫ్రీగా తీసుకోండి సార్ అంటారు. మీకు ర్యాంక్ వస్తుంది సార్ అంటారు. అవసరం లేదని చెప్పేసినాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ర్యాంకు, డిగ్రీ ఫస్ట్ ర్యాంకులు జాబులు రావండి. కొంతమంది భ్రమలో ఉంటారు, ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు. ఇంటర్మీడియట్ డిగ్రీ వేరు భయ్యా. ఇంటర్మీడియట్లో నువ్వు తోపు కానీ పోపు కానీ, డిఎస్సి ప్యాటర్న్ వేరు, డిఎస్సి మోడల్ వేరు, డిఎస్సి సిస్టమ్ వేరు సార్. 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన మా ఫ్రెండ్ కూడా 2008 డిఎస్లో టాప్ 10 ర్యాంక్లో ఉన్నాడు. మా ఫ్రెండే ఉన్నాడు, సప్లిమెంటరీ రాసిన పాపం వాడు 10th క్లాస్. ఎప్పుడు గతంలో పాస్ అవ్వాలి. అప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్ 1 year ఉండే పై, ఇప్పుడు మళ్ళీ 3 నెలలకు పెట్టినారు. అప్పుడు సప్లిమెంటరీ రాసి వాడు టాప్ 10 ర్యాంక్ ఉంటే. ఎంసెట్ ఎగ్జామ్ చూడండి మీరు ఒకసారి, ఇంటర్మీడియట్లో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎంసెట్లో ర్యాంక్ చూడండి ఒకసారి, ఎంత ఉంటుంది, లాస్ట్కి వెళ్ళిపోయింటారు అందరూ. కాబట్టి డిఎస్సి సిస్టమ్ వేరు, దాని మోడల్ వేరు, దాని విధానం వేరు. అందుకని మీకు ఎన్ని మార్కులు అన్నా రాని సార్, మీరు ఈ 6 నుంచి 8 నెలలు ఒక సిస్టమ్ ప్రకారం బాండ్ అవుతూ ఆ ప్రపంచాన్ని మర్చిపోండి. ఇంకో అడ్డమైన పని చేయకండి. కొంతమంది ఈ మధ్యకాలంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అంట స్టూడెంట్స్. కొంతమంది, సార్ నేను స్విచ్ ఆఫ్ చేసి అవుతున్నా సార్ అంటే, స్విచ్ ఆఫ్ ఎందుకు చేస్తాను ఫోన్? చదువుకు స్విచ్ ఆఫ్ సంబంధం ఏంటి భయ్? నేను 16 గంటలు చదువుతున్నా సార్. ఎందుకు 16 గంటలు చదువుతావు? స్నానం చేయవా నువ్వుగా? రోజుకుండే ఇది మరి ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. రోజుకు 18 గంటలు చదువుతున్నా, స్విచ్ ఆఫ్ చేసినా. ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తావు సార్? ఫోన్ ఉన్న స్విచ్ ఆఫ్ చేయడానికి అబ్బాయి. సాయంకాలం చూసుకుని 5 నిమిషాలు మాట్లాడి ఏమవుతుంది? ఫోన్ సైలెంట్లో పెట్టుకో, పక్కకు పెట్టి ఒక 5 గంటలు చదువుకున్నాక చూసుకో. ఫోన్లో ఏమైనా ఫ్రెండ్స్ వస్తే మాట్లాడుకోకుండా మనశ్శాంతి ఉంటుంది. అంత దరిద్రమైన ప్రయత్నాలు చేయకూడదండి. 16 గంటలు చదువుతుంది సార్. ఎందుకు 16 గంటలు? ఎందుకు 16 గంటలు? ఉండే 24 గంటలలో 16 గంటలు చదివితే 8 గంటల స్నానం ఎప్పుడు చేస్తావు? తిండి ఎప్పుడు తింటావు? ఎప్పుడు పడుకుంటావు? ఏదండి రోజుకి 24 గంటల కన్నా ఎక్కువనే. ఇది మరి ఓవర్ యాక్షన్. కొంతమంది చెప్తా ఉంటారు ఫోన్ చేసి, రోజుకు 8 గంటలు నిద్ర తప్పకుండా అవసరము. లాస్ట్ 6 గంటలన్నా మినిమం ఉండాలి. నన్ను అడిగితే 8 గంటలంట. మినిమం 6 to 8 hours నిద్ర పడితేనే మిగతా 16 గంటలు మైండ్ పనిచేస్తుంది. దాంట్లో కక్కుర్తి పడి రోజుకు 3 గంటలే పడుకుంటా. ఎందుకు? అవసరం లేదు భయ్. మీకు ఒక విషయం చెప్తున్నా, నేను డిఎస్సి చదివేటప్పుడు రోజుకి 8 గంటలు మంచిగా నిద్రపోయేది. 10 గంటలకు పక్కేస్తే ఉదయం 6 గంటల దాకా లేచేది కాదు. అంతే, ఏమన్నా రాండి. మిగతా 16 గంటల్లో 12 hours ప్లాన్ చేసుకునేది భయ్. 12 to 13 hours. అక్కడ స్నానము ఇతర ప్రకారం 1 hour వేసుకున్నా, ఒక 2 hours ఫుడ్ ఐటమ్స్ వేసుకున్నా, మిగతా 12 to 13 hours కరెక్ట్ ప్రాపర్ ఛానల్ ద్వారా వేసుకోగలిగానండి. అది గుర్తుపెట్టుకోండి. మరి ఓవర్ యాక్షన్ పనులు చేసే ప్రయత్నం చేయండి. ఫోన్లు ఆన్ చేసుకోండి, మీ ఫ్యామిలీతో మాట్లాడుకోండి. మా పిల్లలతో మాట్లాడు. వారానికి ఒకసారి వెళ్ళి చూడు ఇంట్లో పిల్లల్ని. ఏ కదా ఒకసారి అర్ధగంట రోజు వెళ్ళి అర్ధగంట 1.5 days స్పెండ్ చేయి. ఏమవుతుంది? రోజు మొత్తం చూడకు.
హాఫ్ డే చూడు, ఒక 2 వీక్స్కి ఒకసారి వెళ్ళు, 1 మంత్లీ ట్వైస్ వెళ్ళు, ఏం కాదండి. అట్లా చేసుకుంటూ కూడా జాబ్కి వచ్చుకోండి. మరి అట్లా లేకుండా ఉంటే ఉన్నదంతా పాడైపోతుంది అనమాట. సో అన్ని రకాల ప్లాన్స్ ఉంటాయని నేను క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో తెలుగు వచ్చి మీరు మర్చిపోండి, తెలుగులో 25+ తెప్పిస్తాను. నాకు కావాల్సింది ఏంటంటే వర్ణమాల కావాలి. ఆలు వస్తాయి కదా, అది ఒక్కటి చాలు, ఎక్కువ కూడా ఉంటుంది. ఎక్కువ వచ్చినా కూడా ఆగమైపోతారు. ఆ వర్ణమాలతో క్లాస్ రండి, 100% మీరు సక్సెస్ అవుతారు, నో డౌట్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మిస్ అయిపోయిన తర్వాత బాధపడకండి. చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు చదవకుండానే పక్కన జాబ్ కొట్టి వాడు నీ ఇంటి ముందు నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ కానీ స్కూటీ కానీ వేసుకొని తిరుగుతుంటే అప్పుడు కాదు భయ్, అబ్బా చదవకపోతే రా. కాలే కడుపుకే కష్టం విలువ తెలుస్తుంది. ఒంటరితనంగా ఉన్నప్పుడే బంధం విలువ తెలుస్తుంది. చేతిలో చిల్లి కావలేనప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది. లైఫ్లో అవకాశం మిస్ అయినప్పుడే సమయం విలువ తెలుస్తుంది. గుండ్రంగా ఉండేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషిపై. నువ్వు మనిషివైతే పోరాడు, లైఫ్తో పోరాడు, అంతేగాని అడ్డమైన వాళ్ళతో పోరాడకండి. సో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి 100%. మీ మొక్కలు అయితే జాబ్ కల్ భయంకరంగా కనిపిస్తుంది నాకు ఎందుకు ఈరోజు. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీరు ఎక్కడున్నా కూడా నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత ఎక్కడ ఉండాలి మేడం? 2 ఏళ్ల తర్వాత ఎక్కడ కనిపించాలి భయ్? స్కూళ్ళలో కనిపించాలండి, మళ్ళీ రామేశ్వరంలో కనిపించకండి మేడం ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.